తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వారి కుటుంబాలకు ఆర్థిక సమస్యలు ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో వారి కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందిస్తూ వాటిని అమలు చేస్తుంది. ఇదివరకే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు మహిళలనే ఓనర్లుగా చేస్తుంది. దీంతో మహిళలకు ఆనందంగా మురిసిపోతున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలానికి చెందిన సమైక్య గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సును కేటాయించింది. ఇంద్రాశక్తి మహిళా సంబరాల్లో ఈ బస్సును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభం చేశాడు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలంలో రుద్రమ మహిళా సమైక్యలో 360 గ్రూపులు ఉన్నాయి. కాగా ప్రభుత్వం ఇస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ సమైక్య గ్రూపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ బస్సు కావాలని అప్లికేషన్ చేసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రుద్రమ సమైక్యకు 30 లక్షల విలువైన సబ్సిడీతో కూడిన బస్సును కేటాయించింది. బస్సుకు 36 లక్షలు ఈ సమైక్య గ్రూపు 6 లక్షలు చెల్లించి ఆ బస్సును తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ వారిచే ఒప్పందం కుదిరించి ప్రతి నెల దాని నుండి వచ్చే అద్దె ఈ సమైక్య గ్రూపుకు ఇవ్వనుంది. నా పేరు శ్రీదేవి, మా గ్రామం సుల్తాన్పూర్. నేను మహిళా సంఘంలో ఉన్నాను. మా మహిళా సంఘం నుండి 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను. అప్పుగా తీసుకొని నేను అప్పాల బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దానిలో వచ్చిన అన్ని ఖర్చులు పోను వచ్చిన లాభాన్ని నేను తిరిగి అప్పు చెల్లిస్తున్నాను. సంఘం అంటే ఇంట్లోనే ఉండడం కాకుండా సంఘంలో ఉండడం వల్ల బయటికి పోవడం వల్ల చాలా విషయాలు తెలియడం జరిగింది. చాలా ధైర్యంగా ఉంది. అదే సంఘంలో లేకపోతే ఇలా ఇంట్లోనే ఉండాల్సి వచ్చు. సంఘం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వడ్డీ లేని రుణాలు మేము ఒక 5-6 సార్లు తీసుకున్నాము మా సంఘంకు. ప్రతి నెల ఈ బస్సు నుండి వచ్చే ఆదాయాన్ని సమైక్య ద్వారా పొదుపు చేసుకుంటారు. ఈ గ్రూప్ లో ఉన్న మహిళలు అవసరమైన మొత్తాన్ని అప్పుగా ఇస్తూ వాయిదాల ద్వారా మళ్ళీ చెల్లిస్తుంటారు. ఒకప్పుడు లోన్లకు మాత్రమే వచ్చే ఈ గ్రూపుకు సబ్సిడీతో కూడిన ఉపాధి మార్గాలు మహిళలకు కల్పించడం పట్ల ఆర్థికంగా నిలదొక్కుంటున్నామని మహిళలు అంటున్నారు. నేను 20 సంవత్సరాల క్రితం ఇంత తెలివి ఇంత జ్ఞానం లేదు. అప్పుడు వారం వారం గ్రూపులు తీసుకునేటోళ్ళం, కట్టుకునేది. కొన్ని రోజుల తర్వాత తీసేశారు. తీసినాక ఇక పని చేసుకుంటూ చేస్తుంటే సశక్తి సంఘాల గ్రూపుల లోన్లు కట్టుకున్నాం. పొదుపులు కట్టుకున్నాక కొన్ని రోజులకు కొంచెం రుణం 50,000 ఇచ్చారు. మనిషి కొన్ని తీసుకొని బజ్జీలు అవి ఇవి చేసుకుంటూ అమ్ముకుంటూ అట్లా కుటుంబాన్ని నెగ్గుకొచ్చిన. మా ఆయన, నేను, 2 చిన్న పిల్లలు 4 రూపాయల ఛాయ్ నుండి ఇప్పుడు 30 రూపాయల ప్లేటు, 10 రూపాయల టీ వరకు హోటల్ నడిపించుకుంటున్నాం. నాతోటి పేద ప్రజలకు బయట అప్పు ఇవ్వమంటే ఇది అది ఇవ్వమని అంటారు. ఇంత తీసుకున్న వల్ల నాలాంటి పేద ప్రజలు కూడా కొందరు బాగుపడ్డారు. నేను కూడా బాగుపడుతున్నా. 2 అమ్మాయిలకు పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు 4గురికి సాయం చేసేంత స్థితిలో కూడా నేనున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇంద్రాశక్తి ద్వారా అనేక సంక్షేమ పథకాలను మహిళలకు అందిస్తూ మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞత భావం తెలుపుతున్నారు. మాలాంటి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు కేటాయిస్తూ అలాగే ఆర్టీసీ బస్సులను కేటాయిస్తూ బస్సులకు మమ్మల్ని ఓనర్లుగా చేసి వాటి నుండి వచ్చే అద్దెను మాకు ఆర్థిక స్థితిగతులను పెంచుకోవడానికి మా ఎదుగుదలకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు నాంసన్ స్వాతి. మాది శ్రీరాంపూర్ గ్రామం. మా సంఘం పేరు వెంకట సాయి. నేను ఆదర్శ వివోకి అధ్యక్షురాలను. రుద్రమ మండల సమైక్యలో నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా మండలంలో 360 సంఘాలు మహిళలందరం కలిసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాకు బస్ కావాలని అప్లికేషన్ కోరగా మాకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి డిస్టిక్ వారి సౌజన్యంతో మాకు బస్సు ఇవ్వడం జరిగింది. ఈ బస్సుకు మాకు 2 నెలల నుండి 69,468 రూపాయల వాయిదాల ప్రకారంగా 72 వాయిదాలతోటి మాకు డబ్బులు వస్తున్నాయి.
ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలందరినీ ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారి సహకారంతో మహిళలందరూ ముందుకు వస్తున్నారు. ఇంకా మాకు కొత్త రేషన్ కార్డులు గాని, రేషన్ బియ్యం, సన్న బియ్యం గాని, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఉచిత బస్సు, అన్ని కార్యక్రమాలు మహిళలకు అందించడంతో మేము ఇంకా ముందుకు వచ్చి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసినా మేము పాల్గొంటామని